సో, ఆహ్, నమస్తే. 10థ్ క్లాస్ ఎగ్జామ్ రాయబోయేటువంటి పిల్లలు తీసుకున్నటువంటి టిప్స్‌లో పార్ట్ 1 అయిపోయింది. పార్ట్ 1 అబౌట్ టైమ్ టేబుల్. పార్ట్ 2 ఈజ్ అబౌట్ డోంట్ నెగ్లెక్ట్ ఎనీ సబ్జెక్ట్. ట్రై టు కవర్ ఆల్ ద సబ్జెక్ట్స్ యాస్ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ ద ఫౌండేషనల్ స్కిల్స్. ఇంకా చెప్పాలంటే లైఫ్ స్కిల్స్ గురించి మాట్లాడుతున్నారు. మనం లైఫ్ స్కిల్స్ ఈ రోజుల్లో పిల్లలకు లైఫ్ స్కిల్స్ ఉండట్లేదంటే జీవన నైపుణ్యాలు ఉండట్లేదని మాట్లాడుతున్నాం గానీ 10థ్ క్లాస్ వరకి ప్రతి సబ్జెక్ట్‌లో నిబిడీకృతమై ఉంటాయి. అవి చెప్పడంలో మనము వెనుకబడిపోయాం. టీచర్లు క్లియర్‌గా చెప్పకపోవడం గావచ్చు, లేదంటే అంటే వాళ్ళు అర్థం చేసుకొని చెప్పలేకపోవడం, లోపల అంతరార్థం అర్థం చేసుకొని అర్థం చేసుకొని చెప్పలేకపోవడం, లేదంటే పేరెంట్స్ అంతా గాని, పిల్లలంతా ఈ రోజులంతా మార్క్స్ గురించి మాట్లాడడం. నేను ఆల్రెడీ మార్క్స్ బాగా తెచ్చుకోవాలని చెప్తున్నాను. మళ్ళీ మార్క్స్ గురించే ఇప్పుడు చెప్తున్నాను నేను. అంటే మార్క్స్ అనేది కేవలం డోంట్ గెట్ ద మార్క్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ మార్క్స్. మీరు ఏదన్నా విషయాన్ని మంచిగా అర్థం చేసుకొని చదివితే మీకు రావాల్సిన మార్క్స్ వస్తాయి. మీరలా బాగా అర్థం జేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్న విషయాన్ని బట్టి పట్టకుండా అర్థం జేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్న విషయాన్ని మీరు పేపర్ మీద పెడితే మీకు రావాల్సినటువంటి మార్క్స్ వస్తాయి. అంటే అప్పుడు దేర్ విల్ బి నో మిస్ మ్యాచ్ బిట్వీన్ మార్క్స్ అండ్ యువర్ నాలెడ్జ్. ఈ రోజుల్లో కొంతమందికి 590 మార్క్స్ వస్తున్నాయి. 580 మార్క్స్ వస్తున్నాయి. కానీ వాళ్ళకి మళ్ళీ అసలు ఆహ్, ఆహ్, ఉదాహరణకి యుద్ధం రాకుండా మనం ఎటువంటి స సోషల్‌గా తీసుకో. సోషల్ 95 మార్క్స్ వస్తున్నాయి అనుకుందాం ఒకరికి. సో, వాళ్ళు వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 చదివుంటారు. 95 మార్క్స్ వచ్చాయి. కానీ మళ్ళీ వాళ్ళనే మనం గనుక వార్ రాకుండా ఉండడానికి మనం ఎటువంటి మెజర్స్ తీసుకుంటే బాగుంటదని ఒకటి క్వెషన్ ఏస్తే దే విల్ నాట్ ఏబుల్ టు సే. సో, అది మిస్ మ్యాచ్ బిట్వీన్ వాట్ ఆర్ ద మార్క్స్ యూ ఆర్ గెట్టింగ్, వాట్ ఆర్ ద నాలెడ్జ్ యూ గెయిన్. అది ఉండదు మనకి. చదువుకునేటప్పుడు బట్టి పట్టే సిస్టమ్ ఉండొద్దు. అప్లికేషన్ మెథడ్. ఇప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి మనకు ఇరాన్ అండ్ ఆహ్, యూఎస్ఏ యుద్ధం జరుగుతుంది. కారణాలేంటి? దాన్నెట్లా స్టాప్ జేయొచ్చు? ఓకే. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్, బుద్ధుడు చెప్పినటువంటి మార్గాలెట్లా పనికొస్తాయి యుద్ధం ఆపడానికి. అట్లాంటియన్నీ అప్లికేషన్ బేస్డ్. సో, మనం ఎప్పుడైతే అప్లికేషన్ బేస్డ్ చదువుతామో, మనకొచ్చేటువంటి మార్కులకు, మన తెలివికి ఒక సంబంధం ఉంటుంది. లేదు కేవలం బట్టి చదువుతాము. నేను 10థ్ తర్వాత నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటాను. నాకు సోషల్ తోటి ఏం సంబంధం ఉంది? దాంట్లో ఏముంటది? మక్కికి మక్కి. హ్మ్. గుడ్డిగా ఫాలో అయ్యి చదువుతాను నేనంటే, అప్పుడు 95 మార్క్స్ వస్తాయి. కానీ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఆహ్, యూరోపియన్ కంట్రీస్ అంటే చెప్పలేము. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఆహ్, ఎగ్జాంపుల్ జపాన్ చెప్పలేకపోతారు. ఓకే. వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ హ్మ్. గల్ఫ్ కంట్రీస్, దుబాయ్. ఇట్లా సో, అవి మనం ఎప్పుడైతే అప్లికేషన్ బేస్డ్ చదువుతామో మనకు బాగా గుర్తుండిపోతది. మనం ఈజీగా రాయగలుగుతాము. యాస్ ఇట్ టీచర్స్, ఇన్విజిలేటర్స్ కూడా యాస్ ఇట్ ఈస్‌గా ఎవరు చూడరు. కరెక్ట్‌గా ఆన్సర్ రాసారా లేదా? అడిగిన క్వెషన్‌కి అప్లికేషన్ బేస్డ్ అయినా సరే, యాస్ ఇట్ ఈస్‌గా రాయాలని ఎవరు చెప్పరు. యాస్ ఇట్ ఈస్‌గా రాసేటువంటి రోజులు వెళ్ళిపోయినాయి. బట్టి పట్టేటువంటి పద్ధతి. యాస్ ఇట్ ఈస్‌గా 5 పాయింట్ ఉంటే 5 పాయింట్ రాస్తారు. లేదంటే అదే రాస్తారు. అది ఆ రోజు ఆ జమానా పోయిందిప్పుడు. ఇంకా కొద్ది రోజుల వరకి ఆహ్, ఓపెన్ బుక్ సిస్టమ్ కూడా రావచ్చు. మీ పిల్లలు 10థ్ క్లాస్‌కొచ్చే వరకి ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే బుక్స్ అన్ని అక్కడ ఇచ్చేస్తారు. బుక్స్ అన్ని ఇచ్చేసి క్వెషన్ పేపర్ ఇస్తారు. సో, ఆ స్టూడెంట్ అందులో నుండి దొరకబట్టుకొని ఆన్సర్ రాయాల్సుంటది. ఆ మెథడ్ కూడా ఉంది. ఓపెన్ బుక్ సిస్టమ్. సో, ఇవన్నీ అది కూడా ముందు ముందు రాబోతది. ఓకే. సో, ఇట్లా కాబట్టి మనం చదివేటువంటి చదువుకి మనకొచ్చేటువంటి మార్కులకు సంబంధం ఉండాలి. అదెప్పుడుంటది మనకంటే అప్లికేషన్ బేస్డ్ చదివినప్పుడు ఆ రకంగా ఉంటది. So don't neglect any subject. Of course, you will have to choose your interest subject based on what you want to in future. మీరు ఫ్యూచర్‌లో ఏం అవుదాం అనుకుంటున్నారు? మీ పేరెంట్స్ మిమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే. మీ పేరెంట్స్‌కు మీకు మధ్య ఏమైనా క్లాష్ ఉందా? క్లాష్ అంటే ఏంది? ఈ ఏం కావాలని ఉంటది. మీకేమో మంచి పెయింటర్ కావాలంటది. మీ పేరెంట్స్ ఏమో మిమ్మల్ని ఒక గొప్ప ఇంజినీర్‌గా చూద్దామని చూస్తారు. మరి దాన్ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? సో, అటువంటి విషయాలన్నీ ఐ విల్ టేక్ అనదర్ వీడియో.
మీ 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత యూ కెన్ వాచ్ దట్. హౌ టు చూజ్ ఏ గుడ్ సబ్జెక్ట్. మీకు నచ్చినటువంటి దాన్ని ఎలా చూజ్ చేసుకోవాలి అనే దానిపైన కెరియర్ గైడెన్స్ పైన సెపరేట్‌గా వీడియో చేసిన తర్వాత. సో, అందువల్ల మీరు 10థ్ క్లాస్ వరకు మాత్రం అన్ని సబ్జెక్ట్స్ చదవడానికి ప్రయత్నించండి. ఓకే. ఏదో మమ అంటే మమ కాకుండా అన్యమనస్కంగా కాకుండా మీ హృదయ అంతరాల నుండి మీకు సొంతంగా మీ మనస్ఫూర్తిగా తీసుకొని అన్ని సబ్జెక్టులు చదవడానికి ట్రై చేయండి. ఇప్పటికి టైం ఉంది ఇంకా. ఎగ్జామ్స్ ఒక 1 మంత్, ఇవి ఒక 4 రోజులు. అంటే దాదాపు ఎగ్జామ్ టైమ్ 7 డేస్, 25 రోజులు టైం ఉంది మీరు చదవడానికి. స్టిల్ బట్ అగైన్ డోంట్ స్టార్ట్ సంథింగ్ న్యూ వన్. మీరెక్కడైతే వీక్‌గా ఉన్నారో, ఏ టాపిక్‌లో, ఏ కాన్సెప్ట్‌లో వీక్‌గా ఉన్నారో, ఆ టాపిక్స్, కాన్సెప్ట్ చదవడానికి ప్రయత్నించండి. ఓకే. సో, గెట్టింగ్ గుడ్ మార్క్స్ ఆల్వేస్ హావ్ వెయిటేజ్ ఇన్ అకాడమిక్స్ లైక్ గెట్టింగ్ సీట్ ఇన్ ట్రిపుల్ ఐటీ యాస్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ అండ్ పోస్టల్ జాబ్స్ అండ్ సమ్ అదర్ థింగ్స్. ఓకే. Uh, and if you get highest marks, you will get seat in famous government colleges. మీరు ఏదైనా ఒక మంచి జూనియర్ కాలేజీలో ఆహ్, చేరదాం అనుకుంటున్నారు. మరి దాని బేస్ ఏంటిది? దాని బేస్ ఏందంటే మార్క్స్. మీకు మంచి మార్క్స్ వస్తే అక్కడ సీట్ వస్తుంది. ఎక్కువ మేము చదువుకున్న టైంలో 90స్ కానీ 2000లో గానీ ఎక్కువ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలే ఫేమస్. సో, అక్కడ సీట్ రావాలంటే మనకు 10థ్‌లో మంచి మార్కులు రావాలి. అది. అట్లాగే లేదు ప్రైవేట్ కాలేజ్‌లో కొంతమంది ఫ్రీ సీట్ అని ఇస్తారు. మీకు 590 మార్క్స్ వస్తే ఏదో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మీకు ఫ్రీ సీట్ ఇస్తారు. విత్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అంటే హాస్టల్‌తో కలిపి ఫ్రీ సీట్ ఇస్తారు. సో, అది మీ పేరెంట్స్‌కి మీరు డబ్బులు మిగిల్చినట్టే గదా! మీరు గవర్నమెంట్ కాలేజ్‌కెళ్తారా? ప్రైవేట్ కాలేజ్‌కెళ్తారా? అనేది అది మీ ఇష్టము. తర్వాత మీ పేరెంట్స్ ఇష్టంని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి మీ పీర్ గ్రూప్ అంటే మీ ఫ్రెండ్స్, మీ క్లోజ్ ఫ్రెండ్సో, మీ ఊర్లో నుండి ఉన్న ఫ్రెండ్సో, మీ నైబర్స్ ఏ కాలేజ్‌కెళ్తున్నారో దాన్ని బట్టి గూడా ఉంటది 10థ్ క్లాస్‌లో. తర్వాత మీరు తీసుకునే కోర్స్‌ని బట్టి గూడా ఉంటది. ఒక ఎంపీసీకి కొన్ని కాలేజ్‌లు ఫేమస్ ఉన్నాయి. బైపీసీకి కొన్ని కాలేజ్‌లు ఫేమస్ ఉన్నాయి. సీఈసీ కోర్స్ కొన్ని కాలేజ్‌లు ఫేమస్ అయినాయి. తెలంగాణలో, ఏపీలో రైట్. సో, అది ఏంటిది అనేది దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. ఐ విల్ టేక్ సమ్ అదర్ థింగ్. హౌ టు చూజ్ ఏ కాలేజ్ ఇంటర్మీడియేట్. ఐ విల్ టేక్ అనదర్ వీడియో ఫర్ థాట్. బట్ జస్ట్ లిమిట్ ఇట్ ఫర్ ద ఓన్లీ టు ప్రిపేరింగ్ ద 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రైట్. సో, అంటే మీరు మంచి మార్కులు చదవడం వల్ల మీ తెలివి ఎంత ఉన్నాయనేది ఒక ప్రూఫు. మీ పేరెంట్స్‌కి ఒక సాటిస్ఫాక్షన్. మేము మేము మా పిల్లాడి పైన పెట్టిన ఎఫర్ట్స్ గాని, నమ్మకాన్ని గాని వమ్ము చేయకుండా ఉన్నాడు. తర్వాత మిమ్మల్ని మీరు మోసం చేయకుండా ఉన్నారు. అంటే నటించడం. మీరు ఈ 12 ఏళ్ళు నటించినట్టే గదా! ఏమి చదవకుండా మంచి మార్కులు తెచ్చుకోకుండా నటించినట్టే. కాబట్టి అది. తర్వాత ఆహ్, మీకు మంచి మార్కులొస్తే మీరు ఏదన్నా కాలేజీ వాళ్ళు మీరనుకున్న కాలేజీలో మీకు సీటు దొరకడానికి అవకాశం ఉంటుంది. నా ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు 10థ్ క్లాస్‌లో 495 మార్క్స్ రావడం వల్ల కాకతీయ జూనియర్ కాలేజ్ హుజురాబాద్‌లో వాళ్ళు ఫ్రీ సీట్ ఇచ్చారు. 2 ఇయర్స్ ఫ్రీ సీట్. ఆ రోజుల్లో ఫీజు 10,000 15,000 ఉండొచ్చు. ఎగ్జాక్ట్‌లీ గుర్తులేదు. 1999లో నా 10థ్ క్లాస్ అయిపోయింది. 1999 అంటే 2000, 2001లో నా ఇంటర్మీడియేట్ అయిపోయింది. కాకతీయ జూనియర్ కాలేజ్ హుజూరాబాద్. సో, వాళ్ళు ఫ్రీ సీట్ ఇస్తున్నారు కాబట్టి నేను గవర్నమెంట్ కాలేజ్ అసలు అప్లై చేయలే. గవర్నమెంట్ కాలేజ్ అప్లై చేసినా కూడా నాకు సీట్ వచ్చేది. వీళ్ళు ఫ్రీ సీట్ ఇస్తా అన్నారు కాబట్టి వీళ్ళ దగ్గరికెళ్ళిపోయాను. ఓకే. సో, ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌లో మంచి మార్క్స్ రావడం వల్ల సెకండ్ ఇయర్‌కి వాళ్ళు విత్ హాస్టల్‌తో సహా ఫ్రీ సీట్ ఇచ్చారు నాకు. ఫస్ట్ ఇయర్ ఏమో డే స్కాలరు. అది హుజురాబాద్ దగ్గర రాంపూర్ గ్రామము. రాంపూర్ నుండి హుజురాబాద్‌కి సైకిల్ మీద వచ్చేవాడిని. ఫస్ట్ ఇయర్‌లో 444 మార్క్స్ రావడం వల్ల 10థ్‌లో మార్క్స్ రావడం వల్ల ఇంటర్మీడియేట్‌లో ఫస్ట్ ఇయర్ ఫ్రీ సీట్ ఇచ్చారు. జస్ట్ మాట ద్వారానే. ఓకే. మాట మీద నమ్మకం. రైటింగ్, గీటింగ్ అదేం లేదు. ఓకే. అంటే దాన్ని బేస్‌గా చేసుకొని మంచిగా చదవడం వల్లనో, స్ట్రాటజిక్‌గా బ్లూ ప్రింట్ ప్రకారం చదవడం వల్ల 444 మార్క్స్ వచ్చినాయి. ఔట్ ఆఫ్ 470 ఎంపీసీ గ్రూప్. తర్వాత అక్కడ 444 రావడం వల్ల అది ఫస్ట్ ర్యాంక్. డివిజన్ ఫస్ట్ ర్యాంక్ ఫస్ట్ ఇయర్‌లో. సో, అది వాళ్ళేం చేశారు సెకండ్ ఇయర్‌లో ఫ్రీ సీట్ ఇచ్చారు. ఫ్రీ సీట్ విత్ హాస్టల్ ఇచ్చారు. మళ్ళీ అదే కంటిన్యూ. ఫ్రీ సీట్ కంటిన్యూ చేశారు. ట్యూషన్ ఫీస్ ఫ్రీ ప్లస్ హాస్టల్ కూడా ఇచ్చారు. అంటే అప్పుడు ఒక ఫ్రీ సీట్ ఒక 10,000 హాస్టల్ ఫీస్ ఒక 15, 20,000 అట్లా. సో, ఇదంతా మన పేరెంట్స్‌కి ఫైనాన్షియల్‌గా బర్డెన్ తగ్గియడానికి. ముఖ్యంగా పేదరికంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఒకటే ఒక ఆయుధం అది విద్య. ఎడ్యుకేషన్. మీరు బాగా చదివినట్లయితే
యూ కెన్ విన్ ద వరల్డ్. మీకు ఉన్నటువంటి ప్రథమ శత్రువు ఎవరు అంటే పేదరికం. ఆ పేదరికాన్ని ఓడించాలంటే ఒకటే ఒక సాధనం, ఒకటే ఒక ఆయుధం, అది విద్య. ఆ విద్యను ఎట్లా చదువుతారంటే ఈ రకంగా నేను చెప్పిన విధంగా చదివినట్లయితే మీ పేరెంట్స్‌కి కొంచెం రిలీఫ్ ఉంటుంది. ఓకే. మీ పేరెంట్స్ అంత డబ్బులు పెట్టలేరు కాబట్టి మీరు చదువుకున్నట్లయితే వారికి ఎంతో కొంత వెసులుబాటు ఉంటుంది. నీ సొంతంగానే చదువుకోగలుగుతావు. మంచి పేరు ప్రతిష్టలొస్తాయి నీకు. వేరే వాళ్ళు ఇన్స్‌పిరేషన్‌గా తీసుకుంటారు నిన్ను. ఆ రకంగా చదువుకోవాలి మీరు. ఓకే. సో, ఆ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియేట్‌లో మంచి మార్క్స్ రావడం వల్ల, మళ్ళీ నాకు డిగ్రీలో కూడా ఫ్రీ సీట్ ఇచ్చారు. అంటే మీకు చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఐ యామ్ నాట్ బూస్టింగ్ మై సెల్ఫ్. మీ మన మన స్టేట్ నుండి తెలుగు వ్యక్తిగా ఇలా మాట్లాడడం వల్ల ఏమైందంటే వేరే వాళ్ళు ఇన్స్‌పిరేషన్ తీసుకుంటారని చెప్పి మాట్లాడడం. అంతే తప్ప నథింగ్ ఈస్ దేర్. అండ్ దట్ టూ తెలుగు మీడియం. 10థ్ క్లాస్ తెలుగు మీడియమే, ఇంటర్మీడియేట్ తెలుగు మీడియమే, డిగ్రీ తెలుగు మీడియమే, బీఈడీ కూడా తెలుగు మీడియమే. ఎంఈడీ ఒకటి ఇంగ్లీష్ మీడియం. అది కూడా ఇంగ్లీష్ మీడియంలో తప్ప అది తెలుగు మీడియంలో ఉండవు కాబట్టి అవి ఇంగ్లీష్ మీడియం కంటిన్యూ అయ్యాయి. ఓకే. సో, దిస్ ఈస్ ద వే హౌ యూ కెన్ ప్రిపేర్ రైట్. అండ్ ఫ్రీ కన్సిజన్ వస్తది మీకు రైట్. రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ఎగ్జామ్ దట్ అసెస్ యువర్ నాలెడ్జ్ డ్యూరింగ్ త్రూ యువర్ 10-12 ఇయర్స్ ఆఫ్ స్టడీస్. మీరు 10-12 సంవత్సరాలు కష్టపడ్డటువంటి చదువు, మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఇవి మార్కుల్లో రిఫ్లెక్ట్ అయితాయి. మీరేంది ఇగ లైక్ లాస్ట్‌కు వాట్ ఈస్ ద మెజర్ ఫర్ ద టాలెంట్? టాలెంట్ ఎట్లా ఎట్లా చెప్పొచ్చు మనము? జీకే, జీకే క్వెషన్‌లలో కొందరు చెప్తారు. ఓకే. ఏమంటారు స్పీచ్‌లల్ల, ఎలక్యూషన్ కాంపిటీషన్‌లో కొందరు చెప్తారు. బట్ అవన్నీ పక్కకు పెట్టేసి మీకు వాటన్నిటిని పక్కకు అనుకుంటే మెయిన్ అకాడమిక్స్‌కొస్తే మనకు ప్రూఫ్ ఏంటిది? మీ 10థ్ క్లాస్‌లో వచ్చేటువంటి మార్క్సే మీరు చిన్నప్పటి నుండి కష్టపడ్డటువంటి దానికి ఒక ప్రూఫ్‌గా ఉంటుంది. మీరెంత కష్టపడ్డారు అనే దానికి ఒక ప్రూఫ్ ఈస్ యువర్ 10థ్ మార్క్స్. ఓకే. సో, ఆల్సో థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ స్కూల్ ఎక్స్‌పెక్టేషన్స్. సమ్‌టైమ్స్ మీ స్కూల్ వాళ్ళు కూడా కొంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. అంటే నువ్వు క్లాస్‌లో నువ్వు 9థ్, 10థ్, 8థ్, 9థ్, 10థ్ క్లాస్‌లో అట్‌లీస్ట్ 10థ్ క్లాస్‌లో మీ క్లాస్‌లో ఒకళ్ళు ఫస్ట్ ర్యాంకో, సెకండ్ ర్యాంకో, థర్డ్ ర్యాంక్ వస్తుంటే ఆటోమేటిక్‌గా నీ పైన వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. స్కూల్ లెవెల్ కావచ్చు, మండల్ లెవెల్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు. అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు. రైట్? సో, అట్లా వాళ్ళ మీ పేరెంట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. మీ స్కూల్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉంటాయి మీ పైన. సో, అవన్నీ ఫుల్‌ఫిల్ చేయడానికి ట్రై చేయండి. హెన్స్ టేక్ సీరియస్‌లీ అండ్ పుట్ ఫుల్ ఎఫర్ట్స్ ఫర్ ప్రిపేరింగ్ ద ఎగ్జామ్స్. అందువల్ల డోంట్ టేక్ ఇట్ లైట్‌లీ. ఎవరన్నా కొందరు ఫ్రెండ్స్ గాని, కొంతమంది చుట్టాలు గాని, పక్కాలు గాని ఓకే. లేదంటే సోషల్ మీడియాలో కొంతమంది గాని, ఏం చదువుతావయ్యా 10థ్ క్లాస్ అవసరం లేదు. మీకు మార్కులొస్ డోంట్ టేక్ ఇట్. నేను చెప్పినట్టు పేదవాళ్ళకి ఎడ్యుకేషనే ఒక ఆయుధం. మీకు మంచి మార్కులే మీకు మీ ఫ్యూచర్ అంటే మీ ఫ్యూచరు బంగారు బాట కావడానికి మీ మీ భవిష్యత్తు బంగారం కావడానికి బాటలు వేస్తది. అట్లాగే మీరు ఇట్ ఈస్ నాట్ అబౌట్ పూర్ అండ్ రిచ్. మీరు డబ్బులున్న వాళ్ళే కావచ్చు. కానీ మీరు ఈ 12 ఇయర్స్ వరకు చదువుకున్నటువంటి కష్టాన్ని మీరు పెట్టినటువంటి ఎఫర్ట్స్‌ని, మీ యొక్క శక్తి సామర్థ్యాలని ఈ 10థ్ క్లాస్ మార్క్సే మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి మీరు ధనికనా, పేదనా మీరు ఆహ్, ఎవరైనా కావచ్చు. రిచ్ ఆర్ పూర్, టాలెంటెడ్ ఆర్ నాట్, గిఫ్టెడ్ ఆర్ కంప్లీట్ లైక్ యావరేజ్ స్టూడెంట్. డోంట్ థింక్ అబౌట్ ఆల్ థిస్. అవన్నీ మర్చిపోయి మీరు బాగా కష్టపడి చదవండి. అట్‌లీస్ట్ ఈ 25 డేస్. సో దట్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే. సో దిస్ ఈస్ మై 3 స్టెప్స్ ఇన్ దిస్ హౌ టు ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్స్. థాంక్ యూ.